హాయ్ ఫ్రెండ్స్, రాత్రిపూట ఆకాశంలో చంద్రుడు చాలా అందంగా కనిపిస్తాడు. ఆ చంద్రుడు లేకపోతే ఏం జరుగుతుంది? మనం ప్రస్తుతం ఇలా బతుకుతున్నాం అంటే దానికి చంద్రుడు కూడా ఒక కారణమే. మనకి లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడు లేకపోతే ఏం జరుగుతుంది? మనందరికీ తెలుసు, చంద్రుడి గ్రావిటీ సముద్రంలోని నీటిని తన వైపుకి లాగుతూ ఉంటుంది. దానివల్లే అలలు ఏర్పడతాయి. ఈ అలల ద్వారానే భూమి తిరిగే స్పీడ్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. చంద్రుడు సముద్రంలోని నీటిని తన వైపుకి లాగుతూ ఉన్నప్పుడు చంద్రుడికి భూమికి మధ్య ఒక టైడల్ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఈ ఫ్రిక్షన్ వల్లే భూమి తిరిగే స్పీడ్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఒకవేళ చంద్రుడు లేకపోతే సముద్రంలో ఈ అలలు ఏర్పడే అవకాశం లేదు. ఈ చంద్రుడే లేకపోతే భూమి ఇప్పుడు తిరిగే స్పీడ్ కన్నా కొన్ని వందల రెట్లు స్పీడ్గా తిరుగుతుంది. దానివల్ల భూమి మీద ఒక రోజు 6 నుండి 7 గంటలు మాత్రమే ఉంటుంది. భూమి అంత స్పీడ్గా తిరగడం వల్ల సూర్యుడి నుండి వచ్చే కాంతిని సరిగ్గా గ్రహించలేదు. దాంతో భూమిపై టెంపరేచర్ చల్లగా మారిపోతుంది. ఈ స్పీడ్ వల్ల గంటకి 200 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన తుఫాన్లు రావడం, భూమి మీద జీవం బతకడం కూడా కష్టమవుతుంది. ఇలా జరగకుండా భూమి తిరిగే స్పీడ్ని చంద్రుడు తన గ్రావిటీతో కంట్రోల్ చేస్తూ ఉంటాడు. భూమి ఎప్పుడు 22 నుండి 23.5 డిగ్రీల యాక్సిస్లో తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ భూమి చంద్రుడికి దగ్గరగా వెళ్ళినా భూమి తిరిగే యాంగిల్ మారకుండా చంద్రుడు తన గ్రావిటీతో భూమి యాక్సిస్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఈ కారణంగానే భూమి మీద వాటర్ లిక్విడ్ ఫామ్లో ఉంది. అదే భూమిపై చంద్రుని గ్రావిటీ లేకపోతే భూమి తిరిగే యాక్సిస్ మారుతుంది. దాంతో భూమి యొక్క పోల్స్ సూర్యునికి ఎదురుగా వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల భూ వాతావరణంలో నిమిషాల్లోనే మార్పులు వస్తాయి. సముద్రంలో చాలా రకాల జీవులు బతకడానికి కారణం కూడా చంద్రుడే. కొన్ని ఆల్గే లాంటి జీవులు చంద్రుడి వెలుగున్నప్పుడు మాత్రమే సముద్రం పైభాగానికి వచ్చి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి. ఇలా వచ్చిన వాటికన్నా పెద్ద జీవులు, అలా వచ్చిన వాటిని కొన్ని జీవులు తిని బతుకుతూ ఉంటాయి. ఇలా సముద్రపు ఫుడ్ చైన్ బ్యాలెన్స్డ్గా నడుస్తుంది. భూమిపై మొట్టమొదటి జీవి పుట్టింది కూడా సముద్రంలోనే. అలా సముద్రంలో ఏర్పడిన జీవుల నుండి వచ్చిన వారమే మనం కూడా. చంద్రుడు లేకపోతే ఈ సముద్రపు ఫుడ్ చైన్ ఉండదు. చాలా రకాల జీవులు అంతరించిపోతాయి. వీటన్నిటికన్నా ముందు మనం ఒక పెద్ద వినాశనాన్ని చూస్తాం. అదేంటంటే భూమిపై ఉన్న నీరు చంద్రుడి గ్రావిటీ వల్ల తన వైపుకి లాగుతూ ఉంటుంది. చంద్రుడు ఉన్నట్టుండి మాయమైతే అప్పటి వరకు నీటిపై ఉన్న గ్రావిటీ ఫోర్స్ కూడా మాయమవుతుంది. దీనివల్ల అప్పటి వరకు చంద్రుడు ఎంత నీటినైతే తన వైపుకి లాగి ఉంచుతాడో అదంతా భూమి గ్రావిటీ వల్ల మొత్తం సమానంగా వచ్చేస్తుంది. దీనివల్ల భూమిపై పెద్ద సునామీ ఏర్పడుతుంది. ఆ సునామీ వల్ల దాదాపు భూమిపై ఉన్న 20% జీవులు అంతరించిపోయే అవకాశం ఉంది. ఇదంతా కూడా కొన్ని నిమిషాల్లోనే జరిగిపోతుంది. ఇవన్నీ చూసాక చంద్రుడు మన భూమికి ఎంత అవసరమో అర్థమయ్యే ఉంటుంది. చంద్రుడే లేకపోతే ఈ భూమిపై జీవం బతకలేదు. ఇది ఫ్రెండ్స్, చంద్రుడి వల్ల మనకున్న ఇంపార్టెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.